ముఖ్యమంత్రి గారి తల్లి గారు మొన్న ఒక పుస్తకం రాశారండి. నాలో నాతో వైఎస్ఆర్. మంచిదే, తప్పులేదు. రాజశేఖర రెడ్డి గారు, విజయమ్మ గారి భర్త, మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారి గురించి ఓ పుస్తకం రాయటంలో తప్పులేదు. ఆయన గురించినటువంటి అనేక విషయాలు ఆవిడ ప్రస్తావించారు, మాట్లాడారు. నేను కూడా ఆ పుస్తకాన్ని చదివాను. ప్రతి పేజీ కూడా నేను కూడా చదవటం జరిగింది. ఆవిడకి ఆ స్వేచ్ఛ ఉంది, స్వాతంత్రం ఉంది, ప్రజలకు ఏదో 4 విషయాలు చెప్పాలనుకున్నారు, చెప్పారు. కానీ ఈరోజు నేను కొన్ని అంశాలు, ఆ పుస్తకంలో ఉన్నటువంటి కొన్ని అంశాలు కూడా నేను ప్రస్తావించదలుచుకున్నాను. అమ్మ విజయమ్మ గారు, నేను ఆ పుస్తకంలో ఉన్నటువంటి కొన్ని అంశాలు, మీరు ప్రస్తావించినటువంటి అంశాలే నేను ఈ రోజున ప్రజల ముందు ఉంచదలుచుకున్నాను. పేజీ నెంబర్ 53లో విజయమ్మ గారు నాలో నాతో వైఎస్ఆర్ పుస్తకంలో రాస్తారండి. జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయాల్లో ఉండాలన్న ఒక ఇంట్రెస్ట్ని గమనించి రాజశేఖర రెడ్డి గారు మెల్లమెల్లగా ఆ దిశగానే ప్రోత్సహించడం మొదలుపెట్టారంట. అంతేకాదు, ఆమె రాసినది జగన్తో రాజకీయాల గురించి, నిబద్ధత గురించి, క్యారెక్టర్ బిల్డింగ్ గురించి మాట్లాడి తగ్గట్టుగా మలిచారు. రాజకీయాల్లో ఉండాలంటే ధైర్యం, నిబ్బరం కలిగి ఉండాలి. అన్నీ పోగొట్టుకున్నా మాట ఇచ్చిన దానికి నిలబడగలగాలి. మనల్ని నమ్ముకున్న వాళ్ళకి తోడుగా ఉండగలగాలి. అప్పుడే నీకు వాళ్ళు తోడుగా ఉంటారని. మనతో కష్టాలు చెప్పుకోవాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకే ఎవరిని అశ్రద్ధ చెయ్యొద్దు, అందరినీ పలకరించాలి లాంటివి చాలాసార్లు చెప్పడం నేను విన్నాను. ఆ రోజున మీరు ఏం చెప్పారమ్మా? రాజశేఖర రెడ్డి గారు ఏమని చెప్పారమ్మా జగన్మోహన్ రెడ్డి గారికి? అన్నీ పోగొట్టుకున్నా మాట ఇచ్చిన దానికి నిలబడగలగాలి, మనల్ని నమ్ముకున్న వాళ్ళకి తోడుగా ఉండగలగాలి, మనతో కష్టాలు చెప్పుకోవాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, ఎవరిని అశ్రద్ధ చేయొద్దని చెప్పి రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినట్టు, ఆ మాటల్ని జగన్మోహన్ రెడ్డి గారు తూచా తప్పకుండా పాటిస్తున్నట్టు ఈ రోజున చాలా గొప్పగా మీ పుస్తకంలో రాశారమ్మా. కానీ వాస్తవంగా జరుగుతున్నది ఏంటమ్మా విజయమ్మ గారు? మీ కుమారుడు, మీ శ్రీవారు, మీ భర్త గారు చెప్పినట్టు ఏ రోజన్నా ఆ రకంగా వ్యవహరిస్తున్నట్టు మీకు అనిపిస్తుందా? అమరావతి రైతులకి, ఈ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట ఏంటి? అమరావతికి నేను అనుకూలం, అమరావతి రాజధానిని నేను తరలించను అని ఆ రోజున రాష్ట్ర ప్రజలందరికీ మాట ఇచ్చిన మాట వాస్తవం కాదా? మరి ఈ రోజున మీ పుస్తకంలో మీరు రాసిన విధంగా ఈ రోజున మీ కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా వ్యవహరిస్తున్నారా అని అడుగుతా ఉన్నా నేను విజయమ్మ గారిని. ఈ మాటలకి అర్హుడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నా. ఏం రాశారమ్మా? మనతో కష్టాలు చెప్పుకోవాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, ఎవరిని అశ్రద్ధ చేయొద్దు. దాదాపు 225 రోజులకు పైబడి మీరుంటున్నటువంటి తాడేపల్లి ప్యాలెస్కి కోతవేటు దూరంలో కొన్ని వేల మంది మనోవేదనకి గురై మరణిస్తూ ఉంటే మీ కుమారుడు కనీసం వాళ్ళ వైపు తల తిప్పి కూడా చూడలేదమ్మా విజయమ్మ గారు. అర్హుడా మీ కుమారుడు? మీరు రాసినటువంటి ఈ వాక్యాలకి అర్హుడా అని అడుగుతా ఉన్నాను నేను. రాజశేఖర రెడ్డి గారు మీ కుమారుడికి చెప్పినటువంటి మాటలు ఏమైపోయాయని అడుగుతా ఉన్నాను నేను. కష్టాల్లో ఉన్నటువంటి వారిని అశ్రద్ధ చేయొద్దు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు నిజమే మా బాగానే చెప్పారు. కానీ వాళ్ళు మీ కుమారుడు చేస్తున్నదేంటి? 75 ప్రాణాలు గాల్లో కలిసిపోయిన మనోవేదనకు గురై కనీసం తన ఇంటికి కోతవేటు దూరంలో అంత పెద్ద ఉద్యమం జరుగుతున్నా వాళ్ళని కనీసం పలకరించిన పాపాన పోలేదు. మీరు రాసినటువంటి ఈ వ్యాఖ్యలకి, ఈ పదాలకి అర్హుడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నాను నేను. ఇంకేం రాశారమ్మా? చాలా గొప్పగా రాశారు. పేజీ నెంబర్ 59లో ఇవాళ రాజశేఖర రెడ్డి గారి జీవితమే ఒక పుస్తకం అని, జగన్ షర్మిలలు చదివినటువంటి మొట్టమొదటి పుస్తకం వాళ్ళ నాన్న. నైతిక విలువలు, సామాజిక స్పృహ, మానవ సంబంధాలు, ఏ ఛాలెంజ్నైనా ఎదుర్కొనే ధైర్యం, ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారిని చూసి జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకున్నారంట. మాట నోట్లో నుంచి వచ్చే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి, తప్పులేదు. కానీ ఒకసారి మాట ఇచ్చాక మాత్రం కష్టమో నష్టమో దానికి నిలబడండి. ఇచ్చిన మాట తప్పితే ప్రాణం పోయినట్టే. పేజీ నెంబర్ 60. ఏం రాశారమ్మా విజయమ్మ గారు? మీరు మళ్ళీ చదివి వినిపించమంటారా?
మాట నోట్లో నుంచి వచ్చే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి, తప్పు లేదు. కానీ ఒకసారి మాట ఇచ్చాక మాత్రం కష్టమో నష్టమో దానికి నిలబడండి. ఇచ్చిన మాట తప్పితే ప్రాణం పోయినట్టే అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు మీ పిల్లలిద్దరికీ చెప్పినట్టు, వారు దాన్ని శిరసా వహిస్తున్నట్టు కూడా మీరు రాశారు కదా పేజీ నెంబర్ 60లో. ఇదేనా అమ్మా మాట నిలబెట్టుకోవటం అంటే? ఇదేనా? అమరావతి విషయంలో ఏమైపోయింది? మీ కుమారుడు ఇచ్చినటువంటి మాట ఏ గాల్లో కలిసిపోయింది ఈ రోజున. చాలా గొప్పగా రాశారు మీ పుస్తకంలో, 1కి 10 సార్లు నేను కూడా చదివాను. కానీ ఈ మాటలకి ఈ రోజున వాస్తవంగా వాటిని అమలుపరిచే విధంగా, వాటికి ఒక అర్థాన్ని ఇచ్చే విధంగా ఈ రోజున మీ కుమారుడు ఎందుకు ప్రవర్తించట్లేదు? మీరు రాసినటువంటి ఈ వ్యాఖ్యలకి, ఈ మాటలకి జగన్మోహన్ రెడ్డి ఎందుకు విలువ ఇవ్వట్లేదో ఒక తల్లిగా మీరు కూడా ఆలోచించండి. దయచేసి సవరించండి. మీ పుస్తకంలో ఉన్నటువంటి ఈ పేరాల్ని తొలగించండి దయచేసి. మీ భర్త అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు నిజంగా ఎంత క్షోభపడతా ఉన్నారో ఈ రోజున ఆలోచించండి మీరు కూడా. తన కుమారుడు చేస్తున్నటువంటి నిర్వాకాలు చూసి ఆయన ఏ లోకంలో ఉండి ఎంత క్షోభపడతా ఉన్నారో, ఎంత బాధపడతా ఉన్నారో మీరు కూడా ఒకసారి ఆలోచించండి. విజయమ్మ గారు, దయచేసి ఈ పేరాలను తొలగించండి. మీరు రాసినటువంటి ఈ పేరాలకి, ఈ వ్యాఖ్యలకి అర్హుడు కాదు ఈ రోజున మీ కుమారుడు. మళ్ళీ రీప్రింట్ చేసినప్పుడు లేదంటే ఇమ్మీడియట్గా ఈ పేరాలను కూడా తొలగించాలని చెప్పి నేను విజయమ్మ గారిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే అర్హత లేదు. ఈ రోజున ఇచ్చిన మాట తప్పి కేవలం అధికారం కోసం 4 మాయ మాటలు చెప్పి ప్రజల చేత ఓట్లు వేయించుకుని ఈ రోజున వాళ్ళను నట్టేట ముంచి వెన్నుపోటు పొడిచి ఈ రోజున కొన్ని 100 మంది ప్రాణాలు కోల్పోయే విధంగా చేస్తున్నటువంటి మీ కుమారుడి గురించి మీరు రాసినటువంటి ఈ వ్యాఖ్యలు తక్షణమే మీరు రాసినటువంటి ఆ పుస్తకంలో నుంచి తొలగించాలని చెప్పి నేను విజయమ్మ గారిని కోరుతా ఉన్నా. మీకు ఏమాత్రం రాజశేఖర రెడ్డి గారి పైన ఏమాత్రం గౌరవం ఉన్నా దయచేసి ఈ పేరాలన్నింటినీ కూడా తొలగించండి. నేను చదివినటువంటి ఈ పేరాలకి అర్హుడు కాదు ఈ రోజున మీ కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత పరితెగింప? ఇదేనా విశ్వసనీయత అంటే? ఇదేనా నిబద్ధత అంటే? మాట నిలబెట్టుకోవటం అంటే ఇదేనా? ఏమి సమాధానం చెప్తారు విజయమ్మ గారు?